రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం తారాస్థాయికి చేరుకుంటుంది. ఉక్రెయిన్ పై ప్రయోగించేందుకు రష్యా తాజాగా ఒక క్షిపణిని అభివృద్ధి చేసింది. యుద్ధంలో ఉక్రెయిన్ తో పాటు దాని మిత్ర దేశాలకు ధీటుగా సమాధానం చెప్పేందుకు ఒరెన్షిక్ అనే హైపర్సోనిక్ బాలిస్టిక్ మిసైళ్లను తయారు చేసింది. ఇందులో ఒకేసారి పలు వార్ హెడ్లను ప్రయోగించి వివిధ లక్ష్యాలను ఛేదించేలా మాస్కో దీన్ని రూపొందించింది. ఇందులో న్యూక్లియర్ లేదా కన్వెన్షనల్ వార్ హెడ్లను సులభంగా తీసుకువెళ్లి టార్గెట్లను చేస్ చేసేలా దీన్ని అభివృద్ధి చేశారు. అయితే ఇది మధ్యంతర శ్రేణి మిసైల్ కాదని, ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ క్షిపణి అంటూ అటు ఉక్రెయిన్, అమెరికా ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు రష్యా ఎలాంటి క్షిపణిని తయారు చేసింది అనేది చర్చనీయాంశంగా మారింది. అమెరికా గ్రీన్ సిగ్నల్ తో ఉక్రెయిన్ రష్యాపై లాంగ్ రేంజ్ మిసైల్స్ తో విరుచుకుపడుతోంది. దీంతో ఈ యుద్ధం తీవ్ర రూపం దాల్చుతోంది. ఇటీవలే రష్యా తమపై ఖండాంతర క్షిపణితో దాడి చేసిందంటూ ఉక్రెయిన్ వాదిస్తోంది. ఈ యుద్ధంలో రష్యా నిబంధనలు ఉల్లంఘించిందంటూ ఉక్రెయిన్ చెబుతోంది. అయితే తాము చేసింది ఖండాంతర క్షిపణి దాడి కాదని, కొత్తగా తాము అభివృద్ధి చేసిన మధ్యంతర శ్రేణి క్షిపణి ఓరెన్స్నిక్ ని మాత్రమే ప్రయోగించామని పుతిన్ తెలిపారు. ఉక్రెయిన్తో పోరు కోసం రష్యా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ యుద్ధం కోసమే రష్యా ఓరెన్స్నిక్ అనే హైపర్సోనిక్ బాలిస్టిక్ క్షిపణిని అభివృద్ధి చేసింది. అమెరికా, బ్రిటన్ దేశాల అండతో ఉక్రెయిన్ దాడులు చేస్తోంది. అమెరికా ఇచ్చిన మిసైల్స్ ను రష్యాపైకి ప్రయోగించడంతో యుద్ధం మరో స్థాయికి చేరుకుంది. ఏ క్షణమైనా రష్యా అణ్వాయుధాలను ఉపయోగిస్తుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రష్యా ఈ ఓరెన్స్నిక్ మిసైల్స్ ను ప్రయోగించడం సంచలనంగా మారింది. ఇప్పుడు ఉక్రెయిన్ చేస్తున్న దాడులకు ధీటుగా సమాధానం చెప్పడంతో పాటు ఉక్రెయిన్ కు సహాయం చేసే దేశాలను హెచ్చరించేందుకు రష్యా ఈ క్షిపణిని తయారు చేసినట్లు తెలుస్తోంది. రష్యాలో దొరికే హేజల్ నట్ అనే డ్రై ఫ్రూట్ మొక్క పేరుతో ఈ క్షిపణికి ఓరెన్స్నిక్ అనే పేరు పెట్టారు. ఈ హైపర్సోనిక్ బాలిస్టిక్ మిసైల్ ధ్వని వేగం కంటే 10 రెట్ల వేగంతో ప్రయాణించగలదు. అందువల్ల దీనిని అడ్డుకోవడం దాదాపు అసాధ్యం. 5000 కిలోమీటర్ల లోపు ఉన్న లక్ష్యాలను ఈ క్షిపణి అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించగలదని రష్యా సైన్యాధికారులు చెబుతున్నారు. ఉక్రెయిన్ నుంచి తమపై దాడులు జరిగితే వీటిని ప్రయోగించేందుకు రష్యా వీటిని అభివృద్ధి చేసింది. ఒకసారి ప్రయోగించి పలు లక్ష్యాలను ఛేదించేందుకు వీలుగా వీటి వార్ హెడ్లను డెవలప్ చేశారు. దాదాపు 6 నుంచి 8 వరకు న్యూక్లియర్ లేదా కన్వెన్షనల్ వార్ హెడ్లను ఇది మోసుకెళ్లగలదు. మరోవైపు అమెరికా రక్షణ శాఖ మాత్రం రష్యా ప్రయోగించిన క్షిపణి మధ్యంతర శ్రేణి మిసైల్ కాదని, రూబెస్ ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ అని తెలిపింది. ఈ విషయం ప్రయోగానికి కొద్దిసేపటికి ముందే తమకు తెలుసని పేర్కొంది. క్షిపణి దాడి జరిగిన వెంటనే రష్యా తమ భూభాగంలోని నిప్రో నగరంపై రష్యా ఖండాంతర మిసైల్ను ప్రయోగించినట్లు ఉక్రెయిన్ ఆందోళన వ్యక్తం చేసింది. అయితే దీనిని మాస్కో ఖండించింది. 5500 కిలోమీటర్ల కంటే తక్కువ దూరంలోని లక్ష్యాలను వీటి అవసరం ఉండబోదని తెలిపింది. ఉక్రెయిన్లోని పలు కీలక భూభాగాలు రష్యా సరిహద్దు నుంచి చాలా సమీపంలో ఉంటాయి. ఒకవేళ రష్యా ఈ తరహా క్షిపణులను ప్రయోగిస్తే భారీ స్థాయిలో నష్టం వాటిల్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే తమకు అమెరికా మద్దతు ఉందని గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్న లోలోపల మాత్రం ఉక్రెయిన్ భయపడుతోంది. ఉక్రెయిన్తో సహా అవసరమైతే ఇతర దేశాలపైన ఆ తరహా క్షిపణులను ప్రయోగిస్తామని పుతిన్ హెచ్చరించిన నేపథ్యంలో పశ్చిమ దేశాల్లో ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయోనని ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఉక్రెయిన్, రష్యా మధ్య క్షిపణి ప్రయోగాలతో అక్కడ తీవ్ర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ యుద్ధంలో రష్యాకు అమెరికా మద్దతిస్తుండటంతో రష్యా మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్కు చెందిన మాజీ కమాండర్ ఇన్ చీఫ్ వాలెరీ జులుజ్నీ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజా పరిణామాలను చూస్తుంటే 3వ ప్రపంచ యుద్ధం ఇప్పటికే మొదలైనట్లు కనిపిస్తోందన్నారు. ఈ సంక్షోభంలో రష్యా మిత్రదేశాలు పాల్గొనడం ఇదే విషయాన్ని సూచిస్తోందన్నారు. ఇప్పటికే రష్యాకు మద్దతుగా ఉత్తర కొరియాకు చెందిన సైనికులు ఉక్రెయిన్పై పోరాడుతున్నారు. ఇరాన్ రూపొందించిన ఆయుధ సామాగ్రి, డ్రోన్లతో ఉక్రెయిన్లో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఉత్తర కొరియా దళాలు, చైనా ఆయుధాలు ఈ యుద్ధంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని జులుజ్నీ అన్నారు. 2024లోనే 3వ ప్రపంచ యుద్ధం మొదలైందని బలంగా నమ్మవచ్చన్నారు. తాజా సంక్షోభం మరింత విస్తరించకుండా నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని ఉక్రెయిన్ మిత్రదేశాలకు ఆయన విజ్ఞప్తి చేశారు. దీన్ని ఇక్కడితో ఆపడం సాధ్యమేనని, కానీ కొన్ని కారణాల వల్ల తమ భాగస్వామ్య పక్షాలు దీనిని అర్థం చేసుకోవడం లేదన్నారు.